తిరుమల లడ్డు కల్తీపై వచ్చిన పిటిషన్లపై విచారిస్తున్న సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈ కేసు విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్తో విచారణ జరిపించాలా లేక కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి కేసును అప్పగించాలా అనే అంశంపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. లడ్డు తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందా లేదా అనే విచారణకు వేసిన సిట్ 3 రోజుల పాటు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడం, న్యాయస్థానం దీనిపై ఆరోపణలు చేసిన ఏపీ సీఎం చంద్రబాబు దగ్గరున్న ఆధారాలేంటని ప్రశ్నించింది. అటు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ కేసులో సిట్ విచారణను నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారు. తిరుమల లడ్డు కల్తీపై సుప్రీంకోర్టులో విచారణకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్ స్పందన. మరి కాసేపట్లో తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించిన సుప్రీంకోర్టు కీలక విచారణ ప్రారంభం కాబోతోంది. జస్టిస్ బిఆర్ గవాయ్ విశ్వనాథన్ ఆధ్వర్యంలో ఈ లడ్డు వ్యవహారంపై సంబంధించిన ఒక తీర్పును ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా గతంలో 3 రోజుల క్రితం దీనికి సంబంధించి ఇప్పటికీ కొంత తీవ్ర సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. లడ్డు కల్తీ అయినట్టుగా ఏపీ ప్రభుత్వం చేస్తున్నట్టు వాదన ప్రకారం ఏదైనా రుజువులు ఉన్నాయా, దీనికి సంబంధించి కల్తీ వ్యవహారం సంబంధించి కల్తీ నెయ్యి వాడినట్టుగా ఆ లడ్డును పంపిణీ చేసినట్టుగా ఏదైనా ఆధారాలు ఉన్నాయని చెప్పేసి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అదే సందర్భంలో లడ్డుకు సంబంధించిన వ్యవహారం, తిరుమల దేవుని వ్యవహారం అంతా కూడా కోట్లాది మంది భక్తులకు సంబంధించిన విశ్వాసంతో కూడుకున్నది. ఇట్లాంటి సున్నిత విషయాల్లో ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలో ఉన్న వ్యక్తులు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ నేపథ్యంలో లడ్డు వ్యవహారం సంబంధించిన ఇంతకుముందుకే ఏపీ ప్రభుత్వం సిట్టు విచారణకు ఆదేశించింది. సిట్టు విచారణ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే రీసెంట్ గా ఏపీ ప్రభుత్వం సిట్టు విచారణను కూడా నిలిపివేసింది. సుప్రీంకోర్టు ఈ రోజు ఈ తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో, అంటే విచారణ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాల ప్రకారం సిట్టు విచారణ ఉంటుందా లేదా, లేకపోతే ఏదైనా స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో సుప్రీంకోర్టు ఏదైనా విచారణకు ఆదేశిస్తుందనేది వేచి చూడాలి. మొత్తంగా ఇప్పుడు కోట్లాది మంది హిందువులు కానీ అటు ఏపీ ప్రభుత్వం కానీ అన్ని పార్టీలు. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.